Yes, sir. ఓకే. సో సబ్ స్క్రీన్స్ అని ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూస్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, బేసిక్ డేటా 1, 2, క్లాసిఫికేషన్, సేల్స్ అన్నీ వస్తున్నాయి కదా. ఓకే. సో ఈ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ నుంచి ఈ ఈ సీక్వెన్స్లో ఎక్కడైతే మ్యాప్ చేశారో, ఓకే, బేసిక్ డేటాస్, సేల్స్ డేటాస్ ఎక్కడైతే ఇక్కడ మ్యాప్ చేశారో దీని ప్రకారం ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. ఓకే. సో కొన్ని కేసెస్లో ఎలా ఉంటాయంటే, పార్ట్ సిస్టమ్స్లో ఎలా ఉంటాయంటే బేసిక్ డేటా 1, 2 ఉండవు, బేసిక్ డేటా ఒకటే ఉంటుంది. సేల్స్ ఆర్గనైజేషన్ డేటా 1, 2 ఉండదు, సేల్స్ ఆర్గనైజేషన్ డేటా ఒకటే ఉంటుంది. సో అట్లా కొన్ని దాంట్లో అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇంకో దానికి ఎక్కడికి వెళ్దాం. దీనికి వెళ్తే చూసా, బేసిక్ డేటా ఉంది, పర్చేసింగ్ డేటా ఉంది, సేల్స్ డేటా ఉంది. అంటే 1, 2 లేదు, బేసిక్ డేటా 1 లేదు, 2 లేదు, పర్చేసింగ్, ఎంఆర్పి 1, 2, 3, 4 లేవు, ఇట్లాగా అన్నీ లేవు. ఓకే. సో కానీ ఇప్పుడు 21లో చూసామంటే 21లో ఎలా ఉంటుందంటే మనకి బేసిక్ డేటా 1, 2, సేల్స్ ఆర్గనైజేషన్ డేటా 1, 2, 3, సో ఇట్లాగా అన్ని ఎంఆర్పి 1, 2, 3, 4 ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. సో దీని ప్రకారము మనకి ఏ వ్యూస్ కావాలి, ఏ వ్యూస్ వద్దు అనుకునే దానికి డిపెండ్స్ ఆన్ ద వాట్ యూ సెలెక్టెడ్ హియర్. ఓకే. ఈ ఇండస్ట్రీ సీక్వెన్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాని ప్రకారం ఉంటుంది అన్నమాట. స్క్రీన్ సీక్వెన్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాని ప్రకారం ఉంటుంది. ఓకేనా, అర్థమైనా? సో ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్కి ఒక్కొక్కలా ఉంటాయి. సో కొంతమంది రిటైల్ అనుకో, రిటైల్ ఎలా ఉంటుంది, ఇప్పుడు రిటైల్ తీసుకున్నాం, సపోజ్ లెట్స్ ఫ్యాషన్ రిటైల్ అన్నారు. ఇక్కడికి వెళ్ళాం అనుకో, మనకి ఇక్కడ లిస్టింగు, ఓకే సార్, పాస్, పిఓఎస్, ఇలాగా డిఫరెంట్ ఫీల్డ్స్ కనిపిస్తాయి మనకి, ఇన్స్పెక్షన్ టెస్ట్. సో ఈ మనకి స్టాండర్డ్ మన దాంట్లో ఉన్నాం మళ్ళీ. సో డిపెండ్స్ ఆన్ దట్. ఎస్ఏపి వాడేది ఒకటే, అందరూ ఈఆర్పిఓ సిస్టమ్ వాడేది ఒకటే, కానీ సెట్టింగ్స్ వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. క్లియరా? ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? అందుకని మనకి కొన్ని రిటైల్ ఇండస్ట్రీలోకి వెళ్తే ఏంటంటే మనకి అసార్ట్మెంట్, పాస్, లిస్టింగ్ అని చెప్పి డిఫరెంట్ ఫీల్డ్స్ కనిపిస్తాయి అన్నమాట. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, ఓకే, ఇట్లాగా వాళ్ళ టెక్నాలజీ వేరు కాబట్టి వాళ్ళ టెక్నాలజీ ప్రకారం వాళ్ళకి ఈ డిజైన్ చేసి ఇచ్చారన్నమాట. మన టెక్నాలజీ ప్రకారం మన ఫార్మాకి, నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటి టెక్నాలజీ ప్రకారం మనకి వాళ్ళు ఇలా డిఫైన్ చేసి ఇచ్చారు. డేటా స్క్రీన్స్లో బేసిక్ డేటా 1, 2, సేల్స్ ఆర్గనైజేషన్ డేటా 1, 2, 3 అలాగే డిఫైన్ చేసి ఇచ్చారు. ఓకేనా, అర్థమైందా? అందరూ వాడేది ఎస్ఏపి లాగానే ఒకటి. ఓకే, ఇదేంటి తన డిస్కనెక్ట్ అయ్యింది. హలో సార్, చెప్పు సార్. ఇది MMGలో ఉన్న మనం ఎంఆర్పి మనము మెటీరియల్ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఇవ్వచ్చా సార్? తర్వాత ఇవ్వచ్చా సార్ ఎంఆర్పి? అంటే లైక్ ఎంఆర్పి అసలు మనం ఇస్తామా సార్, లేదంటే అది అంటే మనమే క్రియేట్ చేస్తామా సార్? ఎంఆర్పి కూడా మనమే? ఓకే. ఏ వ్యూస్ అయినా సరే మనం ముందు క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మెటీరియల్ క్రియేట్ అయిన తర్వాత కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో అది మనం డిస్కస్ చేసుకున్నాము ముందు. లెట్స్ బేసిక్ విల్ గో ఫర్ దాట్. ఓకే. సో బేసిక్ అయిపోయిన తర్వాత చెప్తాను మీకు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఎస్ఏపి లాజిస్టిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ లాజిస్టిక్స్లో మనం ఈ సబ్ స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో మన కాన్ఫిగరేషన్లో సబ్ స్క్రీన్స్ ఇది మన స్ట్రక్చర్ అన్నమాట. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని వస్తుంది. ఓకే. సో ఇక్కడ డిస్కనెక్ట్ అయింది. సో లాక్ అయింది. సో లెట్స్ సీ SM12లోకి వెళ్ళి లాక్ అయిన దాన్ని నేను డిలీట్ చేస్తున్నా. సో మన ఐడితోనే లాక్ అయింది ఇంతకుముందు. సో నేనేం చేస్తాను, మన ఐడితోనే లాక్ చేస్తాను. ఎందుకంటే ఇందాక డిస్కనెక్ట్ అయింది కదా, ఒక్కొక్కసారి క్లియర్ అవ్వు. సో క్లియర్ కానప్పుడు మనకి ఇట్లా ఉండిపోతాయి. సో వీటిని మనం డిలీట్ చేసుకుంటే మళ్ళీ ఓపెన్ అవుతాయి. SM12లో లాక్ ఎంట్రీస్ డిలీట్ చేసుకోవాలి. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చేంజ్ మోడ్లోకి వస్తుంది. సో ఇక్కడ మనకి 21 ఉంది కదా, జనరల్ మనం 21 వాడతాము. ఓకే. సో ఈ 21కి డేటా స్క్రీన్స్ చూసుకుంటే బేసిక్ డేటా 1, 2, 3, 4 అలా ఉంది. మళ్ళీ బేసిక్ డేటా 1లోకి వెళ్ళి సబ్ స్క్రీన్స్ చూడాలనుకుంటున్నాను నేను. సో సబ్ స్క్రీన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ
మనకి డిఫరెంట్ సబ్ స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ. ప్రోగ్రామ్‌కి సంబంధించిన స్క్రీన్. ఓకే. సో, ఇప్పుడు నేను MM01కి వెళ్తున్నాను నేను. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. /o MM01కి వెళ్తున్నా. MM01కి వెళ్ళి నేను ఒక ఏదో ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే బేసిక్ డేటాకొచ్చా. ఇప్పుడు ఇక్కడ చూసారా జనరల్ డేటా ఉంది. సో, లెట్స్ సీ ఈ సబ్ స్క్రీన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం ఇక్కడ. ఇక్కడ మనం ఈ సెలెక్ట్ చేసి మనం వ్యూ సబ్ స్క్రీన్స్ అని చూడాలి. చూస్తే మెటీరియల్ డిస్క్రిప్షన్. సో, ఇదేనా మనకుంది పైన మెటీరియల్ డిస్క్రిప్షన్ ఉంది పైన? ఓకే. సో, యెస్ సార్. బ్యాక్‌కెళ్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఓకే. వ్యూ సబ్ స్క్రీన్ ఇక్కడ. ఇక్కడ నేను బేస్ యూనిట్ ఆఫ్ మెజర్, మెటీరియల్ గ్రూప్, ఓల్డ్ మెటీరియల్ నంబరు, ఎక్స్టర్నల్ మెటీరియల్ నంబరు ఇయన్నీ ఉన్నాయి ఇక్కడ. యూనిట్ ఆఫ్ మెజర్, మెటీరియల్ గ్రూప్, ఎక్స్టర్నల్ మెటీరియల్ గ్రూప్ ఇయన్నీ ఇక్కడ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? యెస్ సార్. సో, ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి ఈ సబ్ స్క్రీన్స్ మ్యాప్ చేస్తాయన్నమాట. ఓకేనా? సో, అట్లాగా ప్రతి సబ్ స్క్రీన్ కూడా ఒక కోడ్ డిజైన్ చేసి ఉంటాయి ఇక్కడ. ఓకే. ఈ స్క్రీన్‌ను డిజైన్ చేసి ఉంటది. స్క్రీన్ నంబర్ డిజైన్ చేసి ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ 0001 ఉంది కదా! ఈ 0001 ఏదైతే ఉందో, ఆ 0001 అనేది మన కోసం ఉంచారు. ఓకే. ఈ పైన 2 సిరీస్‌లో ఉన్నాయన్నీ కూడా ఆల్రెడీ అసైన్ అయ్యి ఉన్నాయి. ఈ 0001లో ఏదైతే ఉన్నాయో, ఆ 0001 మన కోసం అని చెప్పి ఉంచారు. ఎందుకంటే ఇన్ కేస్ మనకి ఇంకా అడిషనల్‌గా ఏదైనా సబ్ స్క్రీన్స్ యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే, దెన్ యూ కెన్ గో హియర్ అండ్ యూ కెన్ సెలెక్ట్ దట్. ఓకే. ఇక్కడ లేని ఏమైనా మనకు కావాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి లెట్స్ గో. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 2 సిరీస్‌లోకెళ్ళి ఓకే. సో, ఇక్కడ 2 సిరీస్‌లో 2011 ఉంది. ఓకే. 2011 ఉంది. 2012 లేదు. ఓకే. అండ్ 2013 లేదు. అండ్ 2014 లేవు. ఇలా కొన్ని లేవు. కొన్ని అవసరం లేదని చెప్పి పెట్టలేదు. సో, నేనేం చేస్తున్నానంటే ఐ విల్ యాడ్ సమ్ 2014 ఓకే. సో, అప్పుడు ఏం చేయొచ్చు 2014 యాడ్ చేస్తున్నాను. నేను ఐపీ అసైన్‌మెంట్ అని చెప్పి యాడ్ చేస్తున్నాను. ఓకే. అప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ 2014 అని చెప్పి నేను యాడ్ చేస్తున్నా కదా! 2014ని నేనేం చేస్తానంటే ఈ 0001 ఉన్న చోట 2014 యాడ్ చేస్తా. 2014 యాడ్ చేస్తా. ఓకే. సో, ఇది స్టాండర్డ్ కాబట్టి లెట్స్ సీ మళ్ళీ సేవ్ చేయొద్దు. లెట్స్ సీ. ఓకే. ఇక్కడ వ్యూ సబ్ స్క్రీన్‌కెళ్తే ఇక్కడ ఏమొస్తది మనకి? ఓకే. పైన సబ్ స్క్రీన్ ఓకే. ఒకటి సెలెక్ట్ చేసాం. ఓకే. 2014 కొట్టి సో, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఓకే. ఈ ఫీల్డ్ ఈ సబ్ స్క్రీన్‌లో డిజైన్ చేసుంది. సో, మనం ఇది ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో మనం MM01లో మనకి ఆ సబ్ స్క్రీన్ యాక్టివేట్ అవుద్ది. ఓకేనా? సో, నేను సేవ్ యెస్ చేస్తా. సార్. నేను సేవ్ చేస్తా ఇక్కడ. లెట్స్ సీ. ఎందుకంటే మనకి క్లియర్‌గా తెలీదు. 21 అసైన్ చేశారో లేదో సమ్ కస్టమైజ్ చేశారో తెలీదు. సో, ఏదో డంప్ వచ్చింది. ఓకే. సో, ఇది సపోర్ట్ చేయట్లేదు ఆ సబ్ స్క్రీన్. సో, అందుకని డంప్ వచ్చింది. మేబీ ఎందుకంటే స్క్రీన్ అడ్జస్ట్‌మెంట్ కాకపోయినా అలాంటి కేసెస్‌లో కూడా డంప్స్ వస్తాయి. ఓకే. సో, ఇక్కడ మనం 21 సో, ఇక్కడ 21కెళ్ళి సబ్ స్క్రీన్స్‌లోకెళ్ళి బేసిక్ డేటా 1లోకెళ్ళి ఒక పని చేద్దాం లేకపోతే. ఓకే. సో, నేనేం చేస్తా అంటే తీసేస్తా ఒకటి. మీకు తెలుస్తది. ఐడియా వస్తది. ఓకే. ఈ లాంగ్వేజ్ మెయింటైన్ బేసిక్ డేటా టెక్స్ట్ ఉంది. ఓకే. ఈ కింద బేసిక్ డేటా టెక్స్ట్ లాంగ్వేజ్ మెయింటైన్ ఇది ఉంది కదా! నేను తీసేస్తున్నాను. ఓకే. తీసేసి చూద్దాం. ఇంకే స్పేస్ లేకపోయినా మేబీ అవ్వచ్చు కదా! సో, ముందు నేను ఒకసారి నోట్ చేసుకుంటాను. నంబర్ ఏంటో మళ్ళీ ఎందుకు మనం అన్నెసెసరీగా డిలీట్ చేయడం. ఆ నంబర్ ఎంత? సబ్ స్క్రీన్ నంబర్ నోట్ చేసుకుందాం. మళ్ళీ యాడ్ చేద్దాం బ్యాక్. ఓకే. సో, 2011 ఓకే. 2011 ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. సో, నేనేం చేస్తున్నానంటే 0001 యాడ్ చేస్తున్నాను. డిస్కనెక్ట్ అయిపోయింది.
ఇందాకే మనం మూవ్ చేసింది డిలీట్ అయినట్లుంది. అది అప్డేట్ అయినట్లుంది. అప్డేట్ అయ్యి అలా ఎర్రర్ వచ్చినట్లుంది. ఇంతకు ముందు ఏదో ఉండాలి కదా వేరేది. క్లాస్ ఓ SM12 డిస్కనెక్ట్ అయిపోతుంది సర్వర్. సో ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ వెళ్తున్నాము. దీనిలోకి వెళ్ళి 21 డేటా స్క్రీన్స్లోకి వెళ్ళి బేసిక్ డేటా సబ్ స్క్రీన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకి 2033 ఇప్పుడు వచ్చింది మళ్ళీ. ఓకే. సో ఈ 2033 వచ్చి వ్యూ సబ్ స్క్రీన్ వచ్చి మనకి లాంగ్వేజ్. ఓకే. నేనేం చేస్తున్నా అంటే దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఓకే. రిమూవ్ చేసి 001 పెట్టినా. లెట్స్ సీ. ఓకే. సో డంప్ వెళ్తే మనం చేయలేము. స్టాండర్డ్ రెసిపీ కదా. సో ఇది టర్మినేట్ అవుతుంది. బట్ మనం ఏంటంటే చేంజ్ అట్లా చేయొచ్చు మనం వద్దనుకుంటే. సో ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. బట్ డంప్ వస్తుంది. సో ప్లాస్టిక్ జనరల్ మెటీరియల్ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ అండ్ డేటా స్ట్రక్చర్. సో అందుకే స్టాండర్డ్లో ఎక్కువ చేంజెస్ చేయకూడదు. సో మేబీ వాళ్ళు ఏమైనా రిస్ట్రిక్ట్ చేశారనుకో సర్వర్ లెవెల్లో స్టాండర్డ్ ఏమైనా ఇంపాక్ట్ చేయకూడదు అని చెప్పి. సో అప్పుడు డంప్ రావచ్చు. సో ఇక్కడ మనకి స్టాండర్డ్లో ఇక్కడ యాక్సెస్ చేయట్లేదు. మనం ఇంకోటి ఏదో యాడ్ చేసి చూద్దాం. ఏమైనా ట్రై చేద్దాం ఇంకోటి. లెట్ మీ ట్రై అగైన్. ఏముంది ఇక్కడ 2001 ఉంది. 2002 పెట్టి చూద్దాం. ఓకే. 2002 పెట్టి చూస్తున్నాను. సో 2002 సెలెక్ట్ చేసి వ్యూ సబ్ స్క్రీన్ పెట్టినాను. ఇది వచ్చి ప్రొడక్షన్ ఇన్స్పెక్షన్ మెమో ఏదో ఉన్నాయి కొన్ని ఫీల్డ్స్. ఓకే. సో ఇది నేను సేవ్ చేద్దాం. బట్ ఇంకా డంప్ వస్తే మనం ఏం చేయలేం. వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసినట్లు ఉంటారు మేబీ. డంప్ వస్తుంది. ఓకే. సో మనకేదో రిస్ట్రిక్షన్ చేశారు. 133Dలో ఏదో ప్రోగ్రామ్ ఇన్కన్సిస్టెన్సీ ఉంది. దానివల్ల సేవ్ అవ్వట్లేదు. ఓకే. అని చెప్పి వస్తుంది. సో జనరల్‌గా ఏంటంటే మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నమాట. జనరల్‌గా యాక్టివేట్ చేసుకుంటే ఆ డేటా వచ్చి యాడ్ అవుద్ది. లెట్ మీ ట్రై విత్ సమ్ అదర్ మేబీ ఇంకొక ట్యాబ్‌లోకి వెళ్ళి ట్రై చేద్దాం ఏదైనా. మేబీ మనం బేసిక్ డేటా 1 చేస్తున్నాం కదా. లెట్స్ ట్రై విత్ సమ్ అదర్ వన్. సో బేసిక్ డేటా 1 కాకుండా లెట్స్ గో విత్ పర్చేసింగ్. ఏదైనా పర్చేసింగ్‌లోకి వెళ్ళి సబ్ స్క్రీన్స్ చూద్దాము. సబ్ స్క్రీన్స్‌లో మనం వ్యూ సబ్ స్క్రీన్స్‌లో మనం జీఆర్ ప్రాసెసింగ్ టైమ్, కోట అరేంజ్‌మెంట్, యూసేజ్ అన్నీ ఉన్నాయి కదా. సో లెట్స్ సీ. ఇక్కడ ఏమన్నా మనకి 2313 కదా. 2313 సీక్వెన్స్ వస్తుంది. 2313 వచ్చి 2313. ఓకే. పర్చేసింగ్ ఆర్డర్ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా. ఓకే. సో దెన్ 2312 వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ డేటా. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసి చూద్దాం. 2312. ఓకే. సో 2312 అంటే ఏమొస్తాయి ఇక్కడ ఇంటర్నల్ మెటీరియల్ నంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ నంబరు. సో ఇది నేను యాక్టివేట్ చేస్తున్నాను ఇప్పుడు. సేవ్ చేద్దాం. లెట్ మీ ట్రై. ఇప్పుడు ఇది కూడా డంప్ వస్తే మనం ఏం చేయలేం. ఓకే. డంప్ వస్తుంది. ఓకే. సో మన దాంట్లో ఏమైనా వస్తదేమో చూద్దాం. మన S/4HANA సిస్టమ్ ఉంది కదా. అక్కడ ఏం ట్రై చేద్దాం. ఓకే. సో నేను S/4HANA సిస్టమ్‌లోకి వెళ్తున్నా. లెట్ మీ ట్రై. ఓకే. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా మీకు? ఏంటని ఏదైనా స్క్రీన్స్ యాడ్ చేయాలంటే సబ్ స్క్రీన్స్ యాడ్ చేయాలంటే అట్లా యాడ్ చేసుకోవచ్చు. హలో.
ఏం నెట్ ప్రాబ్లం ఉన్నాయన్నా? నెట్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా? లేదు సార్. లేదు కదా? ఓకే. డిస్కనెక్ట్ అవుతుంటే డౌట్ వచ్చింది. ఓకే. సో నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి, చూద్దాం, ట్రై చేద్దాము. ఓకే. సో ఎస్పిఆర్ఓ అండ్ లాజిస్టికల్ జనరల్. సో దెన్ మనం మెటల్ మాస్టర్లో వచ్చి కాన్ఫిగరేషన్లో వచ్చి డేటా స్క్రీన్స్. సో S4 HANA సిస్టమ్. ఓకే. సో లెట్స్ సి 21 ఇక్కడ. మరి ఇక్కడ 21 కాదు తెలీదు. లెట్స్ సి. ఓకే. 21కి వెళ్ళి చూద్దాం. లెట్స్ సి 21 సబ్ స్క్రీన్స్లో వచ్చి బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2. సో ఒకసారి కంపేర్ చేసుకున్నాము ఈ ఆప్షన్లో MM01లో. సో మెకానికల్ అండ్ ZRR ఏదో క్రియేట్ చేసాం మనం. సో బేసిక్ డేటా 1, క్లాసిఫికేషన్ డేటా, పర్చేసింగ్ MRP1 ఎన్నో వస్తున్నాయి. దీనిలో పేరు చూస్తే ఇక్కడ ఎక్స్టెండెడ్ SPP బేసిక్ డేటా అని ఉంది. సో ఇక్కడ అది ఉందా లేదు చూసుకోవాలి. ఎందుకంటే ఎక్స్టెండెడ్ SPP మెటీరియల్ డేటా అది ఇక్కడ ఏదో ఉంది. ఎక్స్టెండెడ్ SPP బేసిక్ డేటా ఉంది. ఓకే. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ ఉంది. ఎక్స్పోర్ట్ ఉంటే ఇంపోర్ట్ కూడా ఉంటుందిలే, నాకు తెలుసు. ఓకే. ఇక్కడ ఇంపోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది ఇక్కడ. ఓకే. సరే, ఇంకోటి చూద్దాం. ఏదైనా వేరే కూడా చూద్దాం ఒకసారి. స్టాండర్డ్ స్క్రీన్స్ మనకి 21 తర్వాత 99 చూద్దాం ఒకసారి. 99 లేదు ఇక్కడ. ఓకే, ఉంది, చూద్దాం. ఇక్కడ బేసిక్ డేటా అన్నీ ఉన్నాయి. ఓకే. ఎక్స్పోర్ట్ ఉంది, ఇక్కడ ఇంపోర్ట్ ఉంది. సో ఇది కామన్ అనుకుంటా. ఓకే, లెట్స్ ట్రై. రెండు ఒకలాగా ఉన్నాయి. సో 21 ట్రై చేద్దాం ఫస్ట్. ఇన్ కేస్ రాకపోతే 99 చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనం బేసిక్ డేటా 1కి వెళ్తున్నాం. మళ్ళీ బేసిక్ డేటా 1లోకి వెళ్ళి మనకి ఇక్కడ చెప్పాం కదా, ఈ మోస్ట్లీ అన్నీ ఒకలాగా ఉంటాయి. ఓకే. సో అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏముండవు. సో ఈసీసీలో 2033 ఉంది. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఐ విల్ యాడ్ సంథింగ్ బేసిక్ డేటా రిలేటెడ్ 2000 అదర్ డేటా 2002 యాడ్ చేస్తున్నాను. ఓకే. 2002 యాడ్ చేస్తున్నాను. 2002 లేదు ఇంతకుముందు. ఓకే. 2001 ఉంది, 2002 లేదు. ఓకే. సో దాన్ని సేవ్ చేస్తున్నాను. లెట్స్ సీ. ఓకే. సో 2002 యాడ్ అయింది. ఓకే. సో నేను ఇప్పుడు MM01లోకి వెళ్ళి, ఓకే, ఐ విల్ గో టు /o MM01కి వెళ్ళి, సమ్ టైమ్స్ ఏంటంటే ఇమీడియట్లీ అప్డేట్ అవుతాయి. సమ్ టైమ్స్ ఏంటంటే మనం బ్యాక్కి వెళ్ళి రావాల్సి వస్తుంది, లాగ్ ఆఫ్ చేసి రావాల్సి వస్తుంది. చూద్దాం. సో మనం యాక్టివేట్ చేసింది ఏంటి, 2002 వ్యూ సబ్ స్క్రీన్ అని చెప్పి చూస్తే ఇందులో ఏమొచ్చినాయి ఫీల్డ్స్ మనకి. ప్రొడక్షన్ ఇన్స్పో అవన్నీ వచ్చినాయి. చూద్దాం ఎక్కడ ఉన్నాయో. ఇవి వచ్చినాయి చూడు. ఓకే. ఇండస్ట్రియల్ స్టాండర్డ్ డిస్క్రిప్షను, CID ఇండికేటరు, ఓకే, బేసిక్ మెటీరియల్, MS ఎన్ని వచ్చినాయో లేవా. ఇంతకుముందు ఇవి కనిపించినాయి, నీకు కనిపించలేదు కదా, ఇప్పుడు వచ్చినాయి అని. అవునా, కనిపించిందా? సో ఇక్కడికి ఇక్కడ కంపేర్ చేసుకోండి, రెండు యాడ్ అయినాయి లేవా. సో అట్లా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సిన ఫీల్డ్స్ ఏమైనా మిస్ అయితే అది వేరే దానిలో ఉంది అనుకుంటే అప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే మనం రిటర్న్ మార్చేస్తున్నాను సేమ్. ఓకే. సో స్టాండర్డ్ కాబట్టి విల్ మేక్ ఇట్ హ్యాజ్ ఎ స్టాండర్డ్ సేమ్. సో అర్థమైంది కదా ఇక్కడ. సార్. ఓకే. సార్ కానీ సో ఒక- ఇది ఒక ఫీల్డ్ మిస్సింగ్ అయింది కదా సార్. అది ఒక field నీ missing అయింది. సెట్టింగ్ బట్టి ఉంటుంది. గ్రే అవుట్ ఫీల్డ్ సెలెక్షన్ ఉంది కదా కంట్రోల్. ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్లో డిస్ప్లే పెట్టుకోవచ్చు, ఆప్షనల్ పెట్టుకోవచ్చు, గ్రే అవుట్ పెట్టుకోవచ్చు, మ్యాండేటరీ పెట్టుకోవచ్చు. సో మేబీ సెట్టింగ్స్లో దానికి గ్రే అవుట్ పెట్టుంటారు, లేకపోతే డిస్ప్లే పెట్టుంటారు, లేకపోతే కనిపించకూడదు అని చెప్పి పెట్టుండొచ్చు, హిడెన్లో పెట్టుండొచ్చు. సో మనకి ఆ సబ్ స్క్రీన్ యాక్టివేట్ అయిందో లేదో చూసుకోవాలంటే. ఓకేనా? ఓకే సార్. ఓకేనా, అర్థమైందా? సో అన్ని Yes, sir. ఫీల్డ్స్ వస్తాయి. Sorry. Okay, na? Can I go back?
అర్థమైంది కదా? ఎస్ సార్. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే 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 ఇప్పుడు నేను సెకండరీ స్క్రీన్స్ చెప్పిన ఇప్పుడు మనం తీస్తాం కాబట్టి మళ్ళీ చెక్ చేసుకుంటే ఇది ఉండకపోవచ్చు, ఈ డేటా ఉండకపోవచ్చు. ఓకే, సో బేసిక్ డేటా మనం తీస్తాం కాబట్టి అది పోయింది, ఆ సబ్ స్క్రీన్ పోయింది. ఏ డేటా యాక్టివేట్ చేసామో ఆ సబ్ స్క్రీన్ పోయింది. ఓకేనా, క్లియరా? సో ఇట్లాగా మనం సో నేను టెస్ట్ చేసినప్పుడల్లా ఒక మెటీరియల్ స్కిప్ అయిపోతూ ఉంటుంది, ఇంకా నేను క్రియేట్ చేయట్లా, ఎందుకంటే మీకు అలా స్కిప్స్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దెన్ సెకండరీ స్క్రీన్స్. ఓకే, దీని లోపల మళ్ళీ సెకండరీ స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను 21కి వెళ్తే డబ్ల్యూ కొద్దాం. ఓకే, సో దీనిలోకి వెళ్తే మనకి ఇక్కడ ప్రతిదానికి కూడా సబ్ స్క్రీన్స్ ఉంటాయి. ఈ అంటే ఫంక్షనల్ కోడ్ అంటే టెక్నికల్ లాంగ్వేజ్లో ఉంది. సో సబ్ స్క్రీన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం MM01లోకి వెళ్ళినప్పుడు, ఓకే, MM01లో మనకి బేసిక్ డేటాకి వెళ్ళినప్పుడు మనకి ఈ సబ్ స్క్రీన్స్ ఉన్నాయి కదా. సెకండరీ స్క్రీన్స్ అంటే పైన ఎడిషనల్ డేటా ఉంది కదా, ఎడిషనల్ డేటాలోకి వెళ్తే జస్ట్ ఎంటర్ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే, మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే ఈ సబ్ స్క్రీన్స్ పైన, ఓకే, యూనిట్ ఆఫ్ మెజర్, ఎడిషనల్ ఇవన్నీ కూడా సెకండరీ స్క్రీన్స్ అన్నమాట. మెయిన్ స్క్రీన్ వచ్చి వేరే, సెకండరీ స్క్రీన్స్ వచ్చి ఎడిషనల్ డేటాలో మళ్ళీ పైన డిస్క్రిప్షన్ అంటే మల్టిపుల్ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలన్నా, మల్టిపుల్ యూనిట్ ఆఫ్ మెజర్స్ మెయింటైన్ చేయాలన్నా, ఎడిషనల్ యూఐన్స్ మెయింటైన్ చేయాలన్నా, బేసిక్ డేటా మెయింటైన్ చేయాలన్నా, టెక్స్ట్ ఇలాగ డిఫరెంట్గా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో దాన్ని సెకండరీ స్క్రీన్స్ అంటారు. సో ఇన్ కేస్ అక్కడ ఏమైనా చేయాలనుకుంటే యూ కెన్ గో అహెడ్ విత్ హియర్. ఓకేనా, క్లియరా? సెకండరీ స్క్రీన్ నౌ మెయింటైన్ ఆర్డర్ ఆఫ్ ద మెయిన్ అండ్ ఎడిషనల్ స్క్రీన్స్. సో ఇప్పుడు ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. ఎట్లా రావాలి మెయిన్ ఆర్డర్? ఓకే, ఈ ట్యాబ్ తర్వాత ఈ ట్యాబ్ రావాలి, ఈ ట్యాబ్ తర్వాత ఈ ట్యాబ్ రావాలి, ఈ ఫీల్డ్ స్టార్టర్ లాగా. ఇప్పుడు 21లోకి వెళ్ళాం అనుకో. ఓకే, సో మనం ఏం చెప్పాం, ఫస్ట్ బేసిక్ డేటా 1 ఉంటే బేసిక్ డేటా 1 ఫస్ట్ రావాలి, బేసిక్ డేటా 2 ఉంటే బేసిక్ డేటా 2 సెకండ్ రావాలి, క్లాసిఫికేషన్ డేటా యాక్టివేట్ చేసి ఉంటే క్లాసిఫికేషన్ డేటా రావాలి. సో నేను చూడ ఇప్పుడు MM01లోకి వెళ్తే నాకు ఏదైతే వ్యూస్ యాక్టివేట్ అయినాయో, ఓకే, ఆ యాక్టివేషన్ అయిన వరకు నాకు వ్యూస్ బేసిక్ డేటా 1, 2 క్లాసిఫికేషన్ అట్లా వస్తున్నాయి చూడరా. ఓకే, సో ఈ సీక్వెన్స్ ప్రకారం వస్తాయి అన్నమాట. క్లియరా? సో ఈ సీక్వెన్స్ ప్రకారం ఏదైతే యాక్టివేట్ అయినాయో ఆ సీక్వెన్స్ ప్రకారం మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇన్ కేసు ఇక్కడ మనం మార్చుకున్నాం అనుకో, 10 ఇక్కడ 20, 20 10 ఇక్కడ చేసుకున్నాం అనుకో, ఓకే, అప్పుడు ఏమవుతుంది, అది చేంజ్ అయిపోతుంది. అది బేసిక్ డేటా 2 పైకి వచ్చి బేసిక్ డేటా 1 కిందకి వస్తుంది. సో స్క్రీన్ సీక్వెన్స్ మారిపోతూ ఉంటుంది. క్లియరా? ఓకేనా, అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? సో నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ డేటాని, ఓకే, సో స్టాండర్డ్ కాబట్టి లెట్స్ మళ్ళీ చేంజ్ చేసేద్దాం, 100 పెట్టి దీన్ని 30 చేద్దాం. ఓకే, సో అంటే నేను పర్చేసింగ్ డేటా పైకి రావాలి, క్లాసిఫికేషన్ డేటా కింద రావాలని చెప్పి నేను సీక్వెన్స్ మార్చుతున్నా. ఓకే, ఇప్పుడు ఏమైంది, 38 వచ్చి పర్చేసింగ్ డేటా వచ్చింది, 100 వచ్చి క్లాసిఫికేషన్ డేటా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకున్న యాక్టివేషన్లో, ఓకే, విల్ గో బ్యాక్, లెట్స్ సీ ఏమైనా చేంజెస్ జరిగినాయో చూద్దాం. ఓకే, MM01లోకి వెళ్తే ఈ పర్చేసింగ్ డేటా పైకి వెళ్ళిపోయింది, క్లాసిఫికేషన్ డేటా కిందకి వచ్చేసింది. వచ్చిందా? అర్థం కాలేదా? సో ఈ సీక్వెన్స్ మార్చుకోవాలన్నా సరే మనం ఇక్కడ సెట్టింగ్ లో మార్చుకోవచ్చు అన్నమాట. సో ఐల్ బి బ్యాక్, ఐ చేంజింగ్ ద బ్యాక్. ఓకే, సో ఇక్కడ 30 బదులు 100 రావాలి, అండ్ ఇక్కడ వచ్చేసరికి 30 రావాలి. సో 30 వస్తే దెన్ క్లాసిఫికేషన్ డేటా బ్యాక్ వెళ్ళింది అండ్ ఇది ముందుకు వచ్చింది. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ డేటా పైకి వెళ్ళిపోయింది, బేసిక్ పర్చేసింగ్ డేటా కిందకి వచ్చేసింది. ఓకేనా, అర్థమైంది కదా? సింగిల్ గా చేసుకోవాలి సార్, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లా చేసుకోవడానికి ఏమైనా ఉందా సార్ షార్ట్ కట్? ఆల్ఫాబెటిక్ అంటే ఏబిసి అలా అలాగే ఆప్షన్ లేదు, మనం స్క్రీన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇట్లాగా అరేంజ్మెంట్ చేసుకోవాల్సిందే. అట్లాగే అడిషనల్ స్క్రీన్స్ కూడా నువ్వు అట్లాగే అరేంజ్ చేసుకోవాలి. ఓకే,
ఓకే సార్. సో ఇది మన మెయింటైన్ ఆర్డర్స్, మెయింటైన్ ఎడిషనల్ స్క్రీన్స్. ఇది కాకుండా అసలు మనకి సార్ మనకి ఇప్పుడు దాకా మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సార్ అసలు మనకు 21 ఎక్కడ అసైన్ చేస్తారు? మనకు 21 ఎందుకు రావాలి? 12 ఎలా వస్తది? 01 ఎలా వస్తది? ఇండస్ట్రీ సెక్టర్ అది ముందు మనం నేర్చుకోవాల్సింది. సో దానికి ఏంటంటే ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. అసైన్ స్క్రీన్ సీక్వెన్స్. ఏదైతే స్క్రీన్ సీక్వెన్స్ ఉందో ఆ స్క్రీన్ సీక్వెన్స్ మనకి ఏం రావాలి అనేది ఇక్కడ మనం అసైన్ స్క్రీన్ సీక్వెన్స్ ఆఫ్ 2 యూజర్స్ అని ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఓకే. ఒక్కొక్క దానికి ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ట్రాన్సాక్షన్ ఏ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షన్‌కి ఒక రిఫరెన్స్ ఐడీ, ఏ యూజర్ క్రియేట్ చేస్తున్నారు దానికి ఒక రిఫరెన్స్ ఐడీ, మెటీరియల్ టైప్ ఏ మెటీరియల్ టైప్స్ యూజ్ చేస్తున్నారు దానికి ఒక మీరు అబ్జర్వ్ చేశారంటే స్క్రీన్ రిఫరెన్స్ మెటీరియల్ టైప్ అని చెప్పి మీకు OMS2లో నిన్న రేపు చెప్తాను అని చెప్పాను నేను. గుర్తుకుందా? మనకి అన్ని ఫీల్డ్స్ కాకుండా దేర్ ఈస్ ఎ స్క్రీన్ రిఫరెన్స్ అని చెప్పి ఒక ఫీల్డ్ ఉంది. MM0లోకి వెళ్తే మనకి ఓకే. నేను ఏం చెప్పాను నాన్న? దీనిలో మనకి ఇంకో ఫీల్డ్ ఉంది స్క్రీన్ రిఫరెన్స్ అని చెప్పి. అవునా? స్క్రీన్ రిఫరెన్స్ మెటీరియల్ టైప్. సో అది ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని వస్తుంది ఇక్కడ. ఓకేనా? దెన్ స్క్రీన్ రిఫరెన్స్ ఇండస్ట్రీ. ఓకే. ఓకే. ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి ఏ మ్యాచ్ చేశారని చెప్పి. సో ఈ రిఫరెన్స్ కోడ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. రిఫరెన్స్ కోడ్స్ మనం డిఫైన్ చేసుకొని దాన్ని అసైన్‌మెంట్ చేయాలి. సో ఎట్లా డిఫైన్ చేయాలంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ విల్ గో ఫర్ ట్రాన్సాక్షన్. ఏ ట్రాన్సాక్షన్ మీరు వాడుతున్నారు? సో ఐ యామ్ యూజింగ్ MM01. సో MM01కి ఏముంది? 01. ఓకే. సో 01 ఉంది. ఓకే. దెన్ యూజర్ స్క్రీన్. సో యూజర్ స్క్రీన్స్ ఏం పెట్టలేదంటే యూ కెన్ గో విత్ స్టార్. ఓకే. స్టార్ పెట్టుకుంటే పర్టిక్యులర్ నీ యూజర్‌కి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే స్టార్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మెటీరియల్ టైప్. మెటీరియల్ టైప్ ఏంటి మనది? టైప్ సబ్జెక్ట్ బ్లర్ చూసామనుకో. సబ్జెక్ట్ బ్లర్ చూస్తే ROH ఉంది. ఇదేగా ఉంది మనకి నేను చూసినప్పుడు దానిలో సబ్ స్క్రీన్. ROH ఉందా ఇంకోటి ఉందా? ఇక్కడ చూస్తే ROH ఉంది కదా? ఓకే. సో ఇక్కడ ROH ఉంది కదా? సో ఇక్కడ ROH అన్నమాట. ఓకే. ఇండస్ట్రీ సపోజ్ మనం M యూజ్ చేస్తున్నాం అనుకో మెకానికల్ ఇంజినీరింగ్. సో దానికి M ఉంది. ఓకే. టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఇక్కడ మనం ఒక స్క్రీన్ రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్స్ చూసుకుంటే ట్రాన్సాక్షన్‌లో MM01 ఏముంది? 01 ఉంది. సో 01 యూజర్‌కి స్టార్, మెటీరియల్ టైప్ ROH, ఇండస్ట్రీ M. సో ఈ కాంబినేషన్ చూద్దాం మనం. ఇక్కడ ఏమైనా ఉండబో. సో స్క్రీన్ రిఫరెన్స్ ట్రాన్సాక్షన్ ఏంటి? స్క్రీన్ రిఫరెన్స్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఏముంది? 01 కదా? 01. అండ్ ఇక్కడ స్టార్ అండ్ ROH M. ఓకే. సో ఈ కాంబినేషన్స్‌లో మనం చూసుకుంటే ఓకే. ఏమైనా కాంబినేషన్ యాడ్ చేసి ఉంటే ఆ కాంబినేషన్స్ మనకు వస్తది. ఇక్కడ యాడ్ చేసలేదు కాబట్టి దే ఆర్ పుట్టింగ్ లైక్ 01తో స్టార్ట్ చేసి స్టార్ పెట్టేశారు. అంటే ఏంటంటే ఏదైనా అవ్వండి. అంటే ఇదే ఉండాలని రూల్ లేదు. ఏదైనా ఉండొచ్చు. అలాంటి కేసెస్‌లో నీకు 21 రండి అని చెప్పారు. అందుకని మనకు 21 వస్తుంది. ఓకే. అంటే మన స్క్రీన్ రిఫరెన్స్ కానీ, మన మెటీరియల్ టైప్ కానీ, ఈ కాంబినేషన్స్ ఎక్కడైనా మ్యాచ్ కాకపోతే దెన్ ఇట్ విల్ గో ఫర్ 21 డిఫాల్ట్. క్లియరా? లేదు నాకు నా ఎంట్రీ మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ మెయింటైన్ 01. ఓకే. అండ్ ఒక స్క్రీన్ రిఫరెన్స్ అండ్ యూజర్ వచ్చి స్టార్. నువ్వు కావాలంటే స్టార్ క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ROH లేదంటే M. ఈ కాంబినేషన్స్‌లో నువ్వేమైనా చేంజ్ చేసుకుంటే అది మార్పు. ఓకేనా? సో 21 వాడుకుంటావా, 12 వాడుకుంటావా, 01 వాడుకుంటావా నీ ఇష్టం. సో నేనేం చేస్తా అంటే 01 పెట్టి చూద్దాం. లెట్స్ ట్రై. ఓకే. తప్పేముంది? సో 01 ట్రై చేస్తున్నా. ఓకే. ఈ కాంబినేషన్స్‌లో నేను ఏంటి ఇప్పుడు స్క్రీన్ ట్రాన్సాక్షన్ 01 అయి ఉండాలి. స్టార్ రిఫరెన్స్ అంటే ఏ యూజర్ అయినా అవ్వచ్చు. ఓకే. మెటీరియల్ టైప్ ROH అంటే స్క్రీన్ రిఫరెన్స్ మెటీరియల్ టైప్ మళ్ళీ. ఓకే. నువ్వు కావాలంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ ఇండస్ట్రీ M. ఈ కాంబినేషన్స్‌లో ఉన్నప్పుడు నేను 01 వాడుతున్నా. 01 అంటే ఏంటి? 01 అంటే ఏంటి? యాక్చువల్లీ చూడండి 01లో స్క్రీన్ రిఫరెన్స్ ఏముంది? 01 స్క్రీన్ సీక్వెన్స్ 01 ఏముంది? 01 వచ్చి స్టాండర్డ్ ఇండస్ట్రీ ఉంది. ఈ స్టాండర్డ్ ఇండస్ట్రీలో మన డేటా స్క్రీన్స్ ఎలా ఉండాలి? బేసిక్ డేటా, పర్చేసింగ్, సేల్స్. అంటే బేసిక్ డేటా 1, 2, 3 రాకూడదు. ఓకే. సో నేనేం లాగ్ ఆఫ్ చేసి మళ్ళీ లాగిన్ చేస్తా. ఓకే.
I'll just log in off, okay, log off and log in again. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ అర్థమైందా ఏం చేస్తున్నాను? సారీ అర్థమైందా? ఇప్పుడు నేను Yes, sir. MM01కి వెళ్తున్నా. MM01కి వెళ్ళి నేను మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. Z6 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి బేసిక్ డేటా వచ్చింది, క్లాసిఫికేషన్ వచ్చింది, పర్చేసింగ్ వచ్చింది. నేను బేసిక్ డేటా 1 రాలేదు, 2 రాలేదు, మన ఎంఆర్పి 3, 4 రాలేదు, జనరల్ డేటా ప్లాంట్ 1, 2 రాలేదు. మారలేదా? అర్థమైనా అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంటే ఇది స్క్రీన్స్ మనకు కావాల్సిన సీక్వెన్స్ ప్రకారంగా పెట్టుకోవచ్చు. కావాలని సీక్వెన్స్ కాదు, ఇది మొత్తం మారిపోతాయి. ఏదైతే మనకి రిక్వైర్మెంట్ Hard. డేటా ఓల్డ్ సిస్టమ్స్ అలా ఉంది. ఈహెచ్పి ఈసీసీ 4.0, 5.0 వర్షన్స్ లో స్టార్టింగ్ లో బేసిక్ డేటా 1, 2, 3 అలా లేవు, ఓన్లీ బేసిక్ డేటా ఉండేది అనమాట. అప్పుడు 01 యూజ్ చేసాం. తర్వాత 21 క్రియేట్ చేసి ఫీల్డ్స్ ఫీల్డ్స్ అంటే ఇక్కడ లిమిటెడ్ ఉంటాయి. మళ్ళీ ఈ బేసిక్ డేటా 1 లో బేసిక్ డేటాలో లిమిటెడ్ ఉంటాయి, అన్ని ఫీల్డ్స్ ఉండవు. అంటే బేసిక్ డేటా 1, 2 అనుకో 2 స్క్రీన్స్ కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని సబ్ స్క్రీన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఓకే సార్. అర్థమైందా స్టోరీ? అర్థం కాలేదా? బ్లాంకా? అర్థమైందా అర్థం కాలేదా? సార్ చెయ్యండి. అర్థం కాదా? అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్, ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను సార్. రిఫర్ చేసి వీడియో. ఓకే, ఇక్కడ బేసిక్ ఇది సీక్వెన్స్ ఎందుకంటే ఒక్కొక్క చేస్తారు. రిటైల్ యూజ్ చేస్తారు కొన్ని ఇండస్ట్రీలో కొన్ని ఫీల్డ్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. మనం రిటైల్ వాడుతున్నాం అంటే రిటైల్ ఇండస్ట్రీ వాడుతున్నాం అంటే రిటైల్ సంబంధించినవి వాడుకోవాలి. ఇప్పుడు 03 ఉన్నాకో 03 వెళ్తే మనకి స్క్రీన్స్ వేరే ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూసారనుకో లిస్టింగ్ అని ఉంది. లిస్టింగ్ మనకి ఎక్కడ కూడా మన స్టాండర్డ్ లో మన ఎస్ఏపీలో మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీస్ లో కానీ లిస్టింగ్ ఉండదు. కానీ ఇందులో ఉంటుంది లిస్టింగ్ రిటైల్ ఇండస్ట్రీలో ఉంటుంది. ఓకే, అట్లా పాస్ కూడా మనకి ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా వాటిలో ఉండదు, కానీ రిటైల్ ఇండస్ట్రీలో ఉంటుంది. సో అలాంటి కేసెస్లో వాళ్ళు 03 వాడాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 03ని మ్యాచ్ చేసుకుంటారు. మనం ఎలా మ్యాచ్ చేసుకున్నాం, అది ఎట్లా మ్యాచ్ చేసుకున్నాం? మనం ఇక్కడ సీక్వెన్స్లోకి వెళ్ళి మన యొక్క మెటీరియల్ టైప్ ఏంటి, ఓకే, మన యొక్క స్క్రీన్ రిఫరెన్స్ ఏంటి, ఓకే, అన్నీ పెట్టుకుని మనం అది మ్యాచ్ చేసాం అనమాట. ఇది మ్యాచ్ చేసాం మనం. ఇక్కడ మనం 03 పెట్టాం అనుకో, సపోజ్ 03 పెట్టే రిటైల్ సీక్వెన్స్ వస్తుంది. అంటే ఏంటి, ఎవరైతే ఇది వాడతారో వాళ్ళకి రిటైల్ సంబంధించిన స్క్రీన్స్ వస్తాయి, ఫార్మాకి సంబంధించిన రావు. బేసిక్ డేటా 1, 2 అలా రావు. క్లియరా? క్లియర్? డౌట్ ఉందా? ఇంకా డౌట్ ఉందా? క్లియర్ ఉందా? సరే, రేపు ఒకసారి చూడండి, చూసి ఒకసారి డౌట్ ఉంటే చెప్పండి. ఓకే, సో ప్రస్తుతానికి నేను డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి. డిలీట్ దాట్. ఇక మనం స్టాండర్డ్ ROH వాడుతున్నాం కాబట్టి ROH చాలా మెటీరియల్ టైప్స్ ఉంటాయి కాబట్టి, ఓకే, మనం కావాలంటే మనం కస్టమైజ్ క్రియేట్ చేసుకుని అప్పుడు పెట్టుకోవచ్చు. క్లియరా? డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? నేను డిలీట్ చేస్తాను. ఓకే, నా ఎంట్రీ డిలీట్ చేశాను. ఓకే, స్టాండర్డ్ డిలీట్ చేయకండి. స్టాండర్డ్ డిలీట్ చేస్తే అందరూ అన్యాయం అయిపోతారు, ఎవరికి రావు. ఓకేనా? చాలా మందికి సెట్టింగ్స్ తెలియవు. సో వీటిని డిలీట్ చేయొద్దు. ఎవరైనా క్రియేట్ చేసుకుంటే కస్టమైజ్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? కస్టమైజ్ అంటే ఎలా క్రియేట్ చేయాలి? సో కాపీ చేసుకుంటాను, కాపీ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ 01 పెట్టా కదా, నేనేం చేస్తాను అంటే ఇక్కడ సంథింగ్ లైక్ ZR పెట్టాను. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసరికి నేను కూడా ZR కొట్టాను. ఇక్కడ వచ్చేసరికి నేను సంథింగ్ లైక్ ZM పెట్టా. ఓకే, లెట్స్ అస్యూమ్ దట్. అప్పుడు నేను ఏం చేస్తున్నాను, దేనికి నేను 03 రావాలనుకుంటున్నాను, లెట్స్ రిటైల్ రావాలనుకుంటున్నాను. ఓకే, ఏంటి నా 01 ట్రాన్సాక్షన్. ఓకే, 0 ఓకే
01 పెట్టాలి. 01 ఎందుకు 03 ఎందుకని 01 పెట్టాం. మరి ఎవరైనా ఈ లోపల వాడుతూ ఉంటే ఇబ్బంది అవుతారు. సో 01 ఎప్పుడైతే స్క్రీన్ యూజర్ రిఫరెన్స్ ZR వచ్చిందో, మెటీరియల్ టైప్ రిఫరెన్స్ RRR వచ్చిందో, ఎప్పుడైతే ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయో దీన్ని కూడా M పెట్టాలి. స్టాండర్డ్ కదా, మెటీరియల్ స్టాండర్డ్ M పెట్టాం. ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకి మెటీరియల్ టైప్ డిఫరెన్స్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇక్కడ నేను ట్రీ పెట్టాలి. లెట్స్ ట్రై. ఎందుకు ట్రై చేయకూడదు, ట్రై చేద్దాం. సెర్చ్ ట్రీ. ఓకే, సో యూజర్ రిఫరెన్స్ ZR లేదంట. సో ఫస్ట్ అయితే మనం ZR క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో విల్ గో బ్యాక్. ఫస్ట్ యూజర్ రిఫరెన్స్ లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళి MM01 ఉంది కదా, MM01 01 ఉంది కాబట్టి స్టాండర్డ్ కాబట్టి మనం ఏం చేంజ్ చేయొద్దు. దాన్ని అలా ఉంచుతాము. 01 అలా ఉంచుతాము. నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ స్క్రీన్. ఓకే, మన యూజర్ ఐడి ఏంటి? ఓకే, సంథింగ్ D1 సంథింగ్ ఏముంది D1 52 ఉంది. ఓకే, సో మన యూజర్ ఐడి వచ్చి 52. ఓకే, 52కి నేను ఏం చేస్తున్నా అంటే ZR అనే ఒకటి క్రియేట్ చేస్తున్నా. పిన్ లేదంట. ఓకే, సో ZR ఉంది. ఓకే, సో ZR క్రియేట్ చేశాను. అంటే నా యూజర్ ఐడికి అలా వస్తుంది, ఇంకెవరికి రాదు. ఓకే, తర్వాత మెటీరియల్ టైప్ ZRR ఉంది. ఓకే, సో ZRRకి నేను ఏం చేస్తున్నా అంటే నా కస్టమైజ్ క్రియేట్ చేసుకున్నా. ఏంటి ZRR క్రియేట్ చేసుకున్నా. ఓకే, ZRR అసైన్ చేస్తున్నా. ఓకే, నేను 2 కస్టమైజ్ చేసుకున్నా. నా యూజర్ ఐడికి నేను కస్టమైజ్ చేసుకున్నా, నా మెటీరియల్ టైప్కి నేను కస్టమైజ్ చేసుకున్నా. ఇండస్ట్రీ సెక్టర్ వచ్చి స్టాండర్డ్ కాబట్టి నేను ఏం చేంజ్ చేయట్లేదు. అట్లాగే ట్రాన్సాక్షన్ స్టాండర్డ్ కాబట్టి MM01 నేనేం చేంజ్ చేయట్లేదు. ఓకే, ఈ 2 చేంజ్ చేశాను. అప్పుడు నేనేం చేస్తున్నాను, స్క్రీన్ సీక్వెన్స్లోకి వెళ్ళి నాకు కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని ఇక్కడ 01 స్టాండర్డ్ దాన్ని మార్చట్లేదు. సో దీన్ని వచ్చి ZR పెట్టుకుంటున్నాను నేను. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి ZRR పెట్టుకుంటున్నా. పెట్టుకుని సేవ్ చేస్తున్నా. ఓకే, సో M కూడా మారుద్దాం. ఇండస్ట్రీ సెక్టర్ కూడా M మారుస్తాం. ఓకే, సో కాంబినేషన్ నాట్ అలౌడ్ 01 03. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు అలౌ చేసింది M తో చేసాం కాబట్టి. ఓకే, దెన్ సబ్ స్క్రీన్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు సపోజ్ 03 ట్రై చేద్దాం అన్నారు కదా. సో విల్ ట్రై 03. ఓకే, రిటైల్ యాక్టివేట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, రిటైల్ యాక్టివేట్ చేసి ఓకే, సో ఇండస్ట్రీ 03 అలౌ చేయట్లేదు. రిటైల్కి వేరే ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, క్రియేషన్ మిడిల్ మాస్టర్. సో నేను ఏం చేస్తాను అంటే 21 బదులు 01 పెట్టుకున్నాం. ఏంటంటే ఇంకోటి ఏముంది, స్టాండర్డ్ ఏమున్నాయి ఇంకా స్టాండర్డ్ 19. సో ఇక్కడ 99 పెట్టుకున్నా సేమ్ ఉంటుంది 99. ఓకే, సో 99లో చూసుకుంటే 99కి 21కి డిఫరెన్స్ ఏం కనిపించదంటే, సో మనకి చూపించడానికి కూడా అంత డిఫరెన్స్ ఏం కనిపించదు. ఇప్పుడు 21లో మనకి ఎలా ఉంటాయి డేటా స్క్రీన్స్, బేసిక్ డేటా 1, 2 సేల్స్ ఆర్గనైజేషన్ అలా ఉన్నాయా. సో 99లో కూడా సేమ్ అట్లాగా ఉంటాయి. సో మరి బేసిక్ డేటా 1 సేల్స్ ఆర్గనైజేషన్ క్లాసిఫికేషన్ అలాగా ఉంటుంది. ఓకే, సో దీనికి దానికి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సో నేనేం చేస్తాను అంటే 01 చూపించాలి. మీకు చూపించాలంటే 01 కరెక్ట్. 01లో ఏంటంటే మనకి డేటా స్క్రీన్స్లో బేసిక్ డేటా ఉంటుంది, పర్చేసింగ్ ఉంటుంది. అవునా, బేసిక్ డేటా పర్చేసింగ్ ఉంటుంది. అంటే బేసిక్ డేటా 1, 2 ఉండవు. అలాగే MRP1, 2 ఉంది, MRP3, MRP4 లేదు. సో అట్లా కొన్ని ఫీల్డ్స్ లేవు. ప్లాన్ డేటా స్టోరేజ్ 1 ఉంది, 2 లేదు. ప్లాన్ డేటా స్టోరేజ్ 1, 2 లేదు. ఓన్లీ డైరెక్ట్గా జనరల్ ప్లాన్ డేటా స్టోరేజ్ ఉంది. అంటే ఒక ట్యాబ్స్ ఉన్నాయి, సింగిల్ ట్యాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసుకుంటే 01 యూజ్ చేసుకుంటే మనకి ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసుకున్నప్పుడు మనం డిఫరెన్స్ తెలియాలనుకుంటే మనం మన యొక్క
01 ZR ZRR కి ఏం మ్యాచ్ చేసుకోవాలి 01 మ్యాచ్ చేసుకోవాలి 01 మ్యాచ్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుద్ది మ్యాచ్ చేసుకుంటే యూజర్ ఐడి నా యూజర్ ఐడితో నేను లాగిన్ అయినప్పుడు MM01లోకి వెళ్తే ZRR ఓకే సారీ ZRR చూడండి బేసిక్ డేటా క్లాసిఫికేషన్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను నా మెటీరియల్ టైప్ సెలెక్ట్ చేస్తాను నాకు అలా వచ్చింది వెరైటీ సెలెక్ట్ చేశాను అనుకో ZR వైజ్ నాకు బేసిక్ డేటా 1 2 అన్నీ వస్తున్నాయి కానీ నేను నా సెలెక్ట్ చేస్తే నా మెటీరియల్ టైప్ సెలెక్ట్ చేస్తా ZRR ఓకే అప్పుడు నాకు బేసిక్ డేటా క్లాసిఫికేషన్ పర్చేసింగ్ MRP 1 2 వస్తాయి 3 4 అయ్యేం రావట్లా అబ్జర్వ్ చేశారా అర్థమైనా అర్థం కాలేదా ఓకేనా సో ఇలాగ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట మనకి ఎట్లా కావాలంటే అట్లా కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ZRR కూడా మార్చేసుకోవచ్చు ZRR మెటీరియల్ టైప్స్ కూడా మనం మార్చుకోవాలనుకుంటే మార్చేసుకోవచ్చు లేదంటే అలా ఉంచేసుకోవచ్చు డిపెండ్స్ అన్నమాట ఎట్లా వాళ్ళకి ఎలా కావాలనుకుంటున్నారో కొంతమంది క్లయింట్స్ ఏమంటారంటే నాకు ఇన్ని బేసిక్ డేటా చాలా వ్యూస్ ఎక్కువైపోయినాయి నాకు కొన్నే కావాలి లిమిటెడ్ కావాలన్నప్పుడు టికెట్ చేంజ్ చేయటం ఓకేనా ఇక్కడ చేంజెస్ చేసుకుని ఆ మెటీరియల్ టైప్కి ఏ మెటీరియల్ టైప్ కావాలో ఆ మెటీరియల్ టైప్ చేంజెస్ చేసుకోవచ్చు ఓకేనా సో నేను మళ్ళీ మార్చేస్తున్నాను వెనక్కి మార్చేసి నేను ఏం చేస్తున్నాను నా 21 నేను యాక్టివేట్ చేస్తున్నాను సో అప్పుడు ఏమవుతుంది 21 యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది ఇంకా ముందు వచ్చినట్లు వచ్చేస్తాయి బేసిక్ డేటా 1 2 అలా వచ్చినట్లు వస్తుంది ఓకేనా క్లియరా నేను MM01లోకి వెళ్తే నేను ఇంతకు చూపించినట్లుగా డిఫరెన్స్ ఏం రాదు ఇప్పుడు సేమ్ బేసిక్ డేటా 1 2 క్లాసిఫికేషన్ అన్నీ వస్తాయి ఇప్పుడు ఓకేనా సో ఇది సబ్ స్క్రీన్స్ అన్నమాట ఓకే సో సబ్ స్క్రీన్స్ ఇట్లాగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు మనకి ఎట్లా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు ఇది మనకి మ్యాపింగ్ లాజిస్టిక్ జనరల్లో మనకి మెటీరియల్స్ మాస్టర్కి సంబంధించి మ్యాపింగ్ ఉంటాయి మెటీరియల్ మాస్టర్లో మనకి మ్యాపింగ్ కాన్ఫిగరేషన్ సంబంధించి ఇక్కడ ఉంటాయి అన్నమాట ఓకే సో ఇక్కడ దాకా ఇది నెట్ ప్రాబ్లమా సర్వర్ ప్రాబ్లమా నెట్ డిస్కనెక్ట్ అవుతుందా డిస్కౌంట్ ఓకే రైట్ ఓకే సో ఇక్కడ మనం మెయింటైనింగ్ యూజర్ సెట్టింగ్స్ అంటే పర్టికులర్ యూజర్ నాకు ఇది కావాలి ఈ సెట్టింగ్స్ కావాలి డిఫాల్ట్గా నాకు ఎంఏ రావాలి ఓకే హైడ్ ఇండస్ట్రీ అంటే చూపించుకోవద్దు కొన్నిసార్లు మీరు వెళ్తే హైడ్ ఇండస్ట్రీ అంటే మనకి ఇండస్ట్రీ సెక్టర్ కనిపించదు ఓన్లీ జస్ట్ మెటీరియల్ కనిపిస్తుంది మెటీరియల్ టైప్ కనిపిస్తుంది ఇండస్ట్రీ సెక్టర్ కనిపించకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే డిఫాల్ట్గా ఎం పెట్టేసి హైడ్ ఇండస్ట్రీ అని పెట్టేస్తారు అంటే వాళ్ళకి ఇంకా సెలెక్ట్ చేసుకోకర్లా ఓకే సో హైడ్ అయిపోద్ది మనకు కనిపించదు అన్నమాట సో అట్లా కూడా చేసుకోవచ్చు ఓకే సో దాంట్లో ఆర్గనైజేషన్ లెవెల్స్ నీ యూజర్ ఐడి పర్టికులర్ ప్లాన్ టు పర్టికులర్ స్టోర్ లొకేషన్సే వర్క్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనం మ్యాప్ చేసుకోవచ్చు అదే స్టోర్ లొకేషన్ అదే ప్లాంట్ మనకి డిఫాల్ట్గా వస్తాయి ఓకే అట్లాగే ఆర్గనైజేషన్ లెవెల్స్ రిటైల్ ఇండస్ట్రీ ఓకే సో ఇక్కడ డిఫైన్ చేసిన దాని ప్రకారం మనకి అట్లా వస్తాయి ఇప్పుడు నేనేం చేశాను ఓకే ఎం పెట్టా ఓకే ఎం పెట్టి నా యూజర్ ఐడికి ఎం పెట్టి నేను హైడ్ ఇండస్ట్రీ చేస్తున్నా అంటే ఏంటి అది కనిపించకూడదు నాకు అసలు ఇండస్ట్రీ సెక్టర్ అనేది కనిపించకూడదు ఎక్కడ క్లాస్ 01 క్రియేట్ చేసేటప్పుడు ఓకే నాకు మెటీరియల్ టైప్తో పాటు ఇండస్ట్రీ సెక్టర్ ఎంటర్ చేస్తాం లేదా ఇండస్ట్రీ సెక్టర్ లేదు ఓకే ఇండస్ట్రీ సెక్టర్ లేదు కానీ నేను మెటీరియల్ క్రియేట్ చేస్తే SAP స్టాండర్డ్ టేబుల్లో ఎంతో క్రియేట్ అయ్యి ఉంటుంది ఎందుకంటే డిఫాల్ట్గా ఎం తీసేసుకుంటుంది ఇక్కడ ఓకేనా అందుకని మీరు క్లయింట్ సిస్టంలో చూస్తే ఒక్కొక్కసారి మీకు ఇండస్ట్రీ సెక్టర్ కనిపించదు
ఎందుకంటే వాళ్ళు ఒకటే ఇండస్ట్రీ చెప్తారు కాబట్టి దాన్ని డిఫాల్ట్ చేస్తారు. అనో లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీ అనో రిటైల్ ఇండస్ట్రీ అనో ఏదో ఒకటి డిఫాల్ట్ చేస్తారు. క్లియరా? ఏమైనా అర్థం కాలేదా? అట్లాగే ప్లాన్స్ కూడా మీరు ఏ ప్లాంట్ కోడ్ కావాలి ఏంటి డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇది యూజర్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకే, మెయింటైన్ యూజర్ సెట్టింగ్స్. సో ఏమైనా డౌట్ ఉందా? లేదా? ఓకే. జనరల్గా MM41 యూజ్ చేస్తారు రిటైల్ వాళ్ళకి అయితే ప్రొడక్ట్ మాస్టర్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ సీక్వెన్స్ మెయింటైన్ చేయలేదంట, అందుకని మనకు రాలేదు. ఓకే, సో మన యూజర్ ఐడికి సీక్వెన్స్ మెయింటైన్ చేయలేదు MM041, అందుకని రావట్లేదు. ఓకే, సో సో జనరల్గా రిటైల్లో అది యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది మన మెటీరియల్ మాస్టర్లో డీప్ సెట్టింగ్స్. ఓకే, సో ఇంటర్వ్యూలో అయితే ఎవరు అడగరు, నాకు తెలిసి అయితే ఎవరు అడగరు, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉండదు, చాలా మందికి వాళ్ళు అడగరు, ఇంత డెప్త్గా కూడా వెళ్ళరు. బట్ ఏంటంటే కొంచెం అర్థం చేసుకుంటే బెస్ట్. ఓకేనా? క్లియరా? ఓకే, సో మాస్ ప్రాసెసింగ్ ఆఫ్ చేంజ్ డాక్యుమెంట్స్. ఓకే, ఇది అలౌ చేయాలా అలౌ చేయకూడదు మాస్ చేంజెస్. ఓకే, కస్టమైజ్ సబ్స్క్రీన్ చేయాలంటే ప్రోగ్రామ్స్లో కస్టమైజ్ సబ్స్క్రీన్ చేయాలంటే ఇక్కడ మన బఫర్స్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ కస్టమైజ్ స్క్రీన్స్ తెచ్చుకుని డిజైన్ చేసుకుంటారు. ఓకే, సో మెయింటెనెన్స్ స్టాటస్ కూడా ఇక్కడ. ఓకే, సో ఇది కూడా వీటికి టెక్నికల్ సంబంధించినవి. ఓకే, సో నెక్స్ట్ ఫీల్డ్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫీల్డ్ సెలెక్షన్, ఈ ఫీల్డ్ సెలెక్షన్ కూడా మనం ఫీల్డ్ గ్రూప్స్ లెవెల్లో మెయింటైన్ చేయొచ్చు అని చెప్పా కదా. సో ఇండస్ట్రీ సెక్టర్ లెవెల్లో కూడా మనం ఫీల్డ్ సెలెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లాంట్ స్పెసిఫిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ప్లాంట్లో అవసరం ఉంటుంది, ఇంకో ప్లాంట్లో అవసరం లేదనుకో, అలాంటి కేసెస్లో కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? క్లియరా? సో ఇట్లాగా మనం డిఫరెంట్గా మనం మెటీరియల్ మాస్టర్ని డిఫైన్ చేసుకోవచ్చు స్టాండర్డ్లో. ఓకేనా? సో ఇక్కడ మన లాక్ ఉంది కదా. సో లాక్ ఏంటంటే ఒకరు ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు ఇంకొకరు ఆపరేటింగ్ చేస్తున్నారు అనుకోండి, ఫీల్డ్ లాక్ అవ్వాలా అవ్వకూడదా అని చెప్పి ఒక సెట్టింగ్స్ అన్నమాట ఇవి. ఓకేనా? సో ఇక్కడ మనం కంపెనీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం మనం నిన్న. ఓకేనా? సో మెటీరియల్ టైప్స్కి, ఓకే, ఈ మెటీరియల్ టైప్స్, ఓకే, మనం ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, ట్రాన్సాక్షన్ గ్రూప్స్ మనం ఇంటాక్ చూసాం కదా, మనం మెటీరియల్ టైప్ లెవెల్లో గ్రూప్స్ డిఫైన్ చేసినాయి. ఓకే, సో ఇక్కడ ఈ చూసారా గ్రూప్ అని చూసారా? ఓకే, దీని అర్థం ఏంటంటే, నేను ఒక చూపిస్తాను. /MM 0 లెట్స్ సే FI అవుట్ అంట ట్రాన్సాక్షన్ కోర్స్ MMF1 అనుకుంటా. సారీ, MMF1 కొట్టా. లెట్స్ మీ ట్రై. ఓకే, సో MMF1 కొట్టినప్పుడు నాకు డైరెక్ట్ ఫినిష్ గూడ్స్కి వెళ్ళిపోయింది. ఓకే, డైరెక్ట్ ఫినిష్ గూడ్స్ క్రియేట్ చేయడానికి వెళ్ళింది. అంటే ఇక్కడ గ్రూప్ ఉంది చూసారా F1, ఈ గ్రూప్ ఇండికేట్స్ దట్ ఏ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తున్నారో మీరు ఆ ట్రాన్సాక్షన్ డిఫాల్ట్గా రావడానికి. ఇప్పుడు నేను MMB1 కొట్టాను అనుకో, ఇప్పుడు B1 ఏముంది, బి అంటే ఏముంది, సెమీ ఫినిష్ గూడ్స్. సో లెట్ మీ ట్రై దట్. MMB1 కొడితే సెమీ ఫినిష్ గూడ్స్ క్రియేట్ చేయడానికి వెళ్తుంది. అంటే ఏంటంటే ఆ యూజర్ పర్టికులర్గా ఆ యూజర్ ఓన్లీ సెమీ ఫినిష్ గూడ్స్ క్రియేట్ చేస్తాను అనుకో, అతనికి ఏంటంటే నేను MMB1 యాక్సెస్ ఇస్తాను, ఇంకేం యాక్సెస్ ఇవ్వను. ఓకేనా? సో అట్లాగా K ఉంది అనుకో, కాన్ఫిగరబుల్ మెటీరియల్స్ MMK1 ఎంటర్ చేస్తా, అప్పుడు కాన్ఫిగరబుల్ మెటీరియల్స్ K వెళ్తుంది. సో అంటే ఏంటి, MM01తో పాటు మల్టిపుల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ కూడా ఉన్నాయి మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయడానికి. క్లియరా? సో ఇది మన మెటీరియల్ మాస్టర్ గురించి. ఓకే, సో ఇంకా ఎక్కువ చెప్పుకుంటే ఉన్నాయి కూడా మర్చిపోతారు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటో కూడా టెక్నికల్ సంబంధించిన ఏలీకి సంబంధించిన డిఫైన్ రిక్వైర్డ్ ఫీల్డ్ చెక్, ఏలీకి ఐడాక్ సంబంధించిన సెటప్స్. ఓకే, తర్వాత ఎన్హాన్స్మెంట్స్ వాడాలంటే ఎన్హాన్స్మెంట్ ఇక్కడ నుంచి వాడుకోవచ్చు ఇక్కడ. ఓకే, సెట్టింగ్ ఇవన్నీ కూడా టెక్నికల్ సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అన్నమాట. బ్యాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. గ్లోబల్ డేటా సింక్రనైజేషన్. ఓకే, క్లియరా? సో మన మెసేజ్ టైప్ ఏంటి ఇక్కడ, మ్యాట్ మాస్ చూద్దాం. మ్యాట్ మాస్లో మెసేజ్ టైప్, మ్యాట్ మాస్లో ఇన్ని మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. ఈ టేబుల్స్, ఈ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా టెక్నికల్ సంబంధించింది అన్నమాట. ఓకే,
సో ప్రస్తుతానికి అయితే ఇవి మీకు అవసరం లేదు. ప్రస్తుతానికి ఇది ఈ బేసిక్ నేర్చుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ఓకే దెన్ ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే దెన్. So we'll stop the class today. It's already 9 o'clock. Okay. So Okay, we'll sir. continue tomorrow. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, Thank థ్యాంక్ యూ you. సార్. Bye bye. థ్యాంక్ యూ Thank you. ప్రాక్టీస్ చేయండి, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి మర్చి. ఓకేనా? సార్. ఓకే. ఎస్ సార్ చేస్తాం.